కాంగ్రెస్ సర్కారు తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. విద్యాశాఖకు తన వద్దనే అంటిపెట్టుకున్న సీఎం రేవంత్ పేద మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన విద్యా సంస్థలకు విద్యార్థి సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుంచి ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు, 16 నుంచి ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాజమాన్యాలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. వారిని అడదాం అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి అసలు ప్రైవేట్ యాజమాన్యాలు ఇలా 15 నుంచి 16 నుంచి నిరవధిక బంద్కు పిలుపునిస్తే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉండబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీ నుండి ఇంజనీరింగ్ కళాశాల, ఈ నెల 16వ తేదీ నుండి డిగ్రీ పీజీ కళాశాలలు చేస్తున్నటువంటి బంద్కి ఏఐఎస్ఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీలకు నిధులున్నాయి, ఇలా ఢిల్లీకి పర్యటనకు నిధులున్నాయి, మంత్రులు హెలికాప్టర్లు వాడడం నిధులున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు పక్క రాష్ట్రాల్లో పత్రికా ప్రకటన నిధులున్నాయి. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆసరా చేసుకొని విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి నిధులు లేవని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని కనీసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా 2 బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా విద్యార్థుల పట్ల చాలా కక్షపూరితంగా వివరిస్తూ ఉన్నారు. ఇలా కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడే విద్యార్థులు, ఇలా డిగ్రీ ఉన్నత విద్యార్థులు ఇలా విద్యా సంవత్సరం పూర్తయి కళాశాలకు సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, ఇలా డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని వేధించడంతో ఇలా తల్లిదండ్రులు అప్పులు చేసి మరి కళాశాలకు ఇలా సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇలా బడ్జెట్ కళాశాల యాజమాన్యాలు సైతం ఇలా ఫీజు బకాయిలు గత 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండడం వల్ల ఇలా కళాశాల నిర్వహణ లేక, సిబ్బంది జీతాలు ఇవ్వలేక వాళ్ళు కూడా ఆస్తులు తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి ఇలా తెలంగాణలో కళాశాలలు నడుపుతున్న పరిస్థితి. అసలు తెలంగాణ రాష్ట్రంలో గత 21 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి అయినా ఇలా బడ్జెట్లో పెండింగ్లో ఉండడం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే విధంగా కుట్ర చేస్తూ ఇలా ఫీజు రియంబర్స్మెంట్కి రకరకాల కారణాలు చెప్తూ ఇలా వన్ టైం సెటిల్మెంట్ అంటూ ఇలా విద్యాశాఖలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అనే పదాన్ని తొలగించే విధంగా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తూ ఇలా కక్షపూర్తిగా వివరిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజాపాలన అని చెప్తూ విద్యాశాఖ మీ వద్ద పెట్టుకొని ఇలా విద్యార్థి వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇలా తూట్లు ఓడ్చే విధంగా ఒక పాలన వివరిస్తూ ఉంది. కాబట్టి ఇలా అన్ని రకాల ఖర్చులు పెడతా ఉన్నాం. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మేము మిగులు బడ్జెట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఎందుకు విడుదల చేస్తలేమని చెప్పి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. కళాశాల యాజమాన్యాలు చేసే బంద్లో స్వచ్ఛందంగా ఏఐఎస్ఎఫ్గా పాల్గొని విద్యార్థులకు యాజమాన్యాలకు అండగా ఏఐఎస్ఎఫ్ ఉంటుంది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇలా అప్పులు చేసి ఇలా చెక్కులు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్టిఫికెట్ తీసుకోకుండా ఉండే పరిస్థితి రావాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే 15-16 తేదీలోపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ప్రభుత్వంపై మిలిటెంట్ పోరాటాలను కూడా విద్యార్థులు నోకేం చేసుకొని ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు? ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుతున్నారు. ఈ రాష్ట్రంలో 20 నెలలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ రియంబర్స్మెంట్ పథకం అంటేనే ఆయనకేదో ఒళ్ళంతా జర్లు పాకినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. విద్యాశాఖ నా దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఈ కనీసం సోయి లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. గురుకులాల్లో మరణాలు ఉంటాయి, రియంబర్స్మెంట్ రాదు. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చరిత్రలో మొట్టమొదటిసారి ఉన్నత విద్యా సంస్థలే మేము బంద్ చేస్తున్నామని ప్రకటించడం ఈ రాష్ట్రానికి ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి లేదు. ఇది కాంగ్రెస్ పాలనలో ఇది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొచ్చారు. అందుకే మేము అడుగుతున్నాం, ఈరోజు మీ ఎమ్మెల్యేల జీతం ఒక్క నెలైనా పెండింగ్ ఉందా? మీ మంత్రుల జీతం ఒక్క నెలైనా పెండింగ్ ఉందా? నువ్వు నీ వెనక నీ మంది మార్బాటం 53-58 సార్లు ఢిల్లీ పోయి రావడానికి నీ ఖర్చులు ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఈ తెలంగాణ డబ్బును తీసుకెళ్లి ప్రకటన ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఈరోజు కోర్టులకు వెళ్ళి విద్యార్థులు స్టేలు తెచ్చుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికేట్ లేకపోతే హైకోర్టు పోయి ఈరోజు విద్యార్థులు మా సర్టిఫికేట్ లేదని కోర్టు ద్వారా చెప్పించుకున్న పరిస్థితి తెలంగాణలోకి తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 8,000 పైగా
పెండింగ్ ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. అనేక సార్లు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగినా, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగినా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉన్నది. మీ దగ్గర ఏం చేయగలుగుతారు? మీరు విద్యార్థులకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు, లేదంటే మీరు ఇచ్చిన హామీలు ఎవరు? మేము తీసుకొచ్చిన పథకం, మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకం అని గప్పాలు కొట్టుకున్న మీరు, మేనిఫెస్టోలో పెట్టిన మీరు ఎందుకు ఒక్క రూపాయి విడుదల చేయట్లేదు మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే 15-16 తేదీలోపు బంద్ పోయేలోపే ఈ నిధులన్నీ విడుదల చేయాలి. ఈ నిధులన్నీ విడుదల చేయడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేనేజ్మెంట్లతోని, విద్యార్థి సంఘాలతోని చర్చలు జరిపి తక్షణం ఈ సమస్య పరిష్కారం చూపాలని, లేకపోతే రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల్ని ఎక్కడికి వెళ్ళినా అడుగడున అడ్డుకొని ఖచ్చితంగా ఈ విడుదల చేసేదాకా పోరాటాలు, విద్యార్థులను అందరినీ రోడ్డు మీద తీసుకొస్తామని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది. మొన్నటికి మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి చాలా గొప్పలు చెప్పిండు రేవంత్ రెడ్డి. నేను 1000 కోట్లు ఇస్తాను, లేకపోతే ఎడ్యుకేషన్ అనేది మన జీవితాలను మారుస్తుందని చాలా ఆర్భాటాలతో చాలా పెద్దగా స్పీచ్ ఇచ్చిండు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నాం, నీకు ఎడ్యుకేషన్ మీద ఇలాంటి స్పష్టత ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేయట్లేదు? ఈ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల బాధితులంతా కూడా ఎవరు? పేద మధ్యతరగతి విద్యార్థులు వీళ్ళందరూ కూడా. తక్షణమే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. విద్యాశాఖ మంత్రిని ఆయన దగ్గరనే పెట్టుకోకుండా విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగ సమస్యలను కూడా అన్ని తక్షణమే పరిష్కరించాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా, విద్యార్థి నాయకులుగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యే వరకు కూడా పోరాటాలు నిర్వహిస్తాం. మొత్తంగా చూసినట్టయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 22 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక బకాయి కూడా విడుదల చేయలేదు. అటు ఉన్నత విద్యా మండలి సంస్థలు అయితే కాలేజీలు యజమాన్యాలు వారికి ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. మరొక వైపు విద్యార్థులు తమ సర్టిఫికేట్లన్నీ కూడా కాలేజీ యజమానుల దగ్గరనే వారు ఉన్నత చదువులు చదివేందుకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ దాదాపు 8,000 పైగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.